తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మొన్న అర్ధరాత్రి పేదల ఇళ్ల కూల్చివేతపై వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద కాలువ గట్టుపై 60 ఏళ్లుగా నివసిస్తున్న పేదలను అర్ధరాత్రి 3 గంటలకు పోలీసులు బలగాలతో ఖాళీ చేయించడం దుర్మార్గమన్నారు. పుష్కరాల పేరుతో పేదలను రోడ్డున పడేయటం ఏమిటని, పుష్కరాలు గోదావరిలో జరుగుతాయి, కాలువ గట్టుపై కాదని మండిపడ్డారు. ఇరిగేషన్ స్థలమైతే మున్సిపాలిటీకి సంబంధం ఏమిటని, ఇదంతా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆస్తుల కోసమే జరుగుతుందని ఆరోపించారు. మండపేటలో వందలాది అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా అని, పేదల పాకలపై మాత్రమే ప్రతాపం చూపిస్తారా అని కమిషనర్ కు సవాల్ విసిరారు. టిట్కో గృహాలలో కనీస వసతులు కూడా లేకుండా పేదలను నరకయాతన పెడుతున్నారని, వైసీపీ ప్రభుత్వంలోనే పేదలకు పక్కా ఇల్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అరాచకాలపైన పేదవాడిని ఏ రకంగా వెంటాడుతున్నారు, వీళ్ళ యొక్క ఆస్తులు విలువలు పెంచుకోవడానికి నిన్న జరిగినటువంటి సంఘటనే ఒక ఉదాహరణ. ఎక్కడో కాలాగొట్టు మీద ఉన్నటువంటి ఇల్లు తీసేయడానికి, పెద్ద కాల దగ్గర ఇల్లు తీసేయడానికి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఇప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాలు ఈ పట్టణ ప్రజలందరికీ తెలుసు. గతంలో ఒకసారి ప్రయత్నం చేసి వాళ్ళకి ఏదైతే పొలాలు ఉన్నాయో వాటిని మెయిన్ రోడ్డు మీద తీసుకురావడం కోసం అప్పట్లోనే ప్రయత్నం చేశారు. మరి అనేక సందర్భాలుగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫుని వాళ్ళకి అండదండకుంటూ ఆపించడం కోసం ఇప్పటి నుంచో ప్రయత్నం చేశాం. అయితే ఈరోజు పుష్కరాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి పుష్కరాల కోసం, పుష్కరాల అభివృద్ధిలో భాగంగా ఇది తీసేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అంటే పుష్కరాలు గోదావరి పుష్కరాలా, కాలగొట్ల పుష్కరాలా ఏమో అర్థం కావట్లేదు. పుష్కరాలు అనేటువంటి గోదావరి పుష్కరాలు, పేరే గోదావరి పుష్కరాలు అనేటువంటిది పేరు. ఆ గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలవటిని ఈ పాకలు అయి తీసేయటం అనేటువంటిది ఏ విధమైనటువంటి న్యాయం? అది వాళ్ళు ఇల్లు లేక చిన్న చిన్న పాకలు వేసుకుని, కొంతమంది రూపాయి కూడబెట్టుకుని ఏదో కట్టుకుని ఉంటున్నారు. అక్కడి నుంచి అక్కడ ఇళ్ళలో పాచి పని చేసుకోవటం, హోటల్లో పని చేసుకోవటం, ఈ విధమైనటువంటి పనులు చేసుకుని జీవనోపాధి సాధిస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు ఇంత కక్ష కట్టి చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇక్కడ కమిషనర్ అడుగుతున్నాను నేను, కమిషనర్ గారు, అది ఇరిగేషన్కి సంబంధించినది అంటున్నారు కదా, ఇరిగేషన్ దాంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉంటే మరి మీ మున్సిపాలిటీ ఇంత దమనకాండ చేయవలసినటువంటి అవసరం వచ్చిందో మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇరిగేషన్కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వచ్చి నుంచోవచ్చు అక్కడ. కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలకే పనిచేయండి, తప్పేం లేదు. ప్రభుత్వాలు ఊడికించేయకండి. ఇక్కడ ప్రభుత్వాలకు పనిచేసినా పర్లేదు, కానీ ప్రజాప్రతినిధులకి ఊడికించేసేటువంటి విధంగా మీరు పనిచేయటం ఏం చేస్తున్నారు? మీరు అర్ధరాత్రి కాడ మరి పగల ఎందుకు చేయలేదు? అంత 3 గంటలకు వచ్చి తీసేవలసినటువంటి 3 గంటలకు వచ్చేసి 3 గంటలకు వచ్చేసి తీసేవలసినటువంటి అవసరం ఏమి ఏర్పడింది? ఇక్కడ 3 గంటలకే రాత్రి సమయంలో వచ్చేసి తీసేవలసినటువంటి వాళ్ళు ఏమన్నా దొంగలా దోపిడీ చేస్తున్నారు? ఇక్కడ ఏ కారణం తప్పని 3 గంటలకు వచ్చి తీసేవలసినటువంటి అవసరం వచ్చింది? ఇది మంచి విధానం కాదు, దుర్మార్గమైనటువంటి ఆలోచన మీరు చేసేది. తీసేయడానికి ఆదివారం చూసుకుని 3 గంటల దాకా టైం చూసుకుని తెల్లవారుజామున వచ్చేసి నిద్రాహారాలు లేకుండా గడిపేది 4-5 రోజుల నుంచి, చాలా రోజుల నుంచి వాళ్ళందరూ పాపం పిల్లలతోటి వాళ్ళందరూ దుర్మార్గమైనటువంటి విధంగా మీరు ఈ చర్య అనేటువంటిది
ప్రజలందరూ చూస్తున్నారు. వెనకాల మీ ఆస్తులు పెంచుకోవటం కోసం, మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకోవటం కోసం పేదవాళ్ళే వాళ్ళకి టిట్కోలో ఇల్లు ఇచ్చామంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నరకం చూస్తున్నారు. మాకు వద్దు బాబు ఇల్లు అని వీళ్ళు అంటున్నారు. టిట్కోలో ఇల్లు ఇచ్చామని మీరు అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు లేవు, ఉండటానికి లేదు, అనేక రకాలైనటువంటి పద్ధతులు. ఆ ఇల్లు ఇచ్చి దాంట్లో యాన్వర్ చేసింది అంతా నేనుండగానే చేసాం, మా ప్రభుత్వంలోనే చేసాం. అవన్నీ అయినప్పుడు కూడా ఇచ్చినప్పుడు కూడా చెప్పాం, మీరు గుర్తుపెట్టుకోండి. అయినటువంటి చర్య పోలీస్ అనేటువంటిది ఇదేమన్నా రౌడీల్లా ప్రవర్తిస్తారా మీరు? చూద్దాం. మీరు ఏమీ తొందరపడద్దు. టైం వచ్చినప్పుడు దానికి సమాధానం ప్రజలు చెప్తారు మీకు. ఇవన్నీ చాలా చూసి వచ్చినాయి. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయనుకోకండి. రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది. ఈ పగలే శాశ్వతంగా ఉంటుందని అనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వం. అధికారులందరికీ మేము మనవి చేస్తున్నాను, ప్రభుత్వానికి పనిచేయండి, ఎవరూ ఇబ్బంది పడరు. ప్రభుత్వాలకి ఊడుగుని చేయొద్దు మనం ప్రజలకి. మీరు మీ నాయకులు చెప్పినట్టో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పినట్టు, లేకపోతే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నారు. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొక్కేశారు మీరు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నారు మీరు. ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలనుకున్నారు ప్రజలకి? రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు మీరు చేసేటువంటి అరాచకాలు. వాళ్ళకి టైం ఇచ్చి అర్ధరాత్రి గారు 3 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి తీసేస్తారా? తీసేమని నోటీసు ఇవ్వచ్చు. అంత అవసరం ఉంది. మీరు పుష్కరాల పేరుతో గ్రాంట్లు తెచ్చేసామంటున్నారు. పుష్కరాల పేరుతో చెప్పేసి అమాయకులందరినీ లేపేసి అక్కడ పుష్కరాలు ఎక్కడో గోదావరికి వచ్చినటువంటి పుష్కరాలు పట్టుకొచ్చి ఇక్కడ చూపించి మీరు మీ సొంత ఆస్తుల్ని విలువలు పెంచుకోవడం కోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇవి. ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ ఎన్ని ఆక్రమణ ఇళ్ళు ఉన్నాయి ఈ ఊళ్ళోని, ఎన్నాటిని తొలగించారు మీరు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద అనేక సార్లు అడిగితే వాళ్ళకి పర్మిషన్ ఎవరో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా కట్టి లేవా? మున్సిపాలిటీ పక్కన ఉన్నటువంటి ఎక్కడ కట్టారు? మున్సిపాలిటీ పక్కన ఉన్నాయి అన్నీ, మున్సిపల్ ఆఫీస్ పక్కనే. కళ్ళు మూసిపోయినారా మీరు? నిద్రపోతున్నారా? సారాలు ఏర్లు అయిపోతున్నాయి బ్రాంతి షాపులు మున్సిపల్ ఆఫీస్ పక్కనే. కనపట్టలేదు మీకు? మున్సిపల్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేస్తాం 5 సార్లు మనం. ఏంటి దహలాని? ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా మీరు ప్రవర్తించేటువంటి దానికి ప్రజలు తగిన సమాధానం చెప్పడానికి చూస్తున్నారు. మీరు ఇక్కడ మున్సిపాలిటీలో వీళ్ళు ఏదైతే అర్ధరాత్రిగా 3 గంటలకు వచ్చి కమిషనర్ ఇవన్నీ ఖాళీ చేయించాడు, 100,000 మంది పోలీసులు తీసుకొచ్చి ఖాళీ చేయించారో ఇది ఏ చట్టం చెప్తుంది? మీరు అధికారులా రౌడీలా? అధికారులు అయితే చట్ట ప్రకారంగా పగలొచ్చి చేయాలి. అర్ధరాత్రి కూడా వచ్చి ఖాళీ చేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఆదేశాలతోటి మీరు పనిచేస్తున్నారనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా వీటికి మూల్యం చెల్లించుకోవాలి. మీకు చెప్పాల్సినటువంటి విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. దీని మీద ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది మీకు.